చూడండి, ఇదైతే నల్లగుంట మంచినీళ్ళు వచ్చే పైపు, మెయిన్ పైప్ అన్నట్టు. ఈ పైప్ పగిలింది. పగలలేదు అసలుకి. ఏమైందంటే డేనిస్ నీళ్ళు కలిసినాయి, అన్ని నీళ్ళు వాసన వస్తున్నాయి అనేసి ఇక్కడ గుంట ఇక్కడ తీసిరన్నట్టు. ప్రతి గల్లీకి లైన్ లైన్ తీసి చూస్తురు. ఇక్కడ కూడా ఏం పగలలేదు. ఆ రోజు ఆ గుంట తీసిన వెంటనే మూసేస్తే అయిపోయేది. అసలు ఈ రోజుకైతే వారం రోజులు అవుతుంది ఆ గుంట తీసి. ఇంకా చిన్నపిల్లలు వస్తారు, చీకట్ల బండ్లు వస్తాయి, ఎవరైనా సరే చూడక అల్లబడతారు కదా. ఇంత నిర్లక్ష్యం అయితే ఉండొద్దు. ఇంకా నీళ్ళు పైపు ఆ రోజు జాయింట్ సరిగా లేక మంచిగా పెట్టక నీళ్ళు పోతున్నాయి. పైపులు మాత్రం ఎక్కడా పగలలేదు. ఇన్ని రోజులు ఇట్లా డెన్నిస్ ఈ నల్ల గుంతలు తీసి పెడితే ముసలోళ్ళు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, బండ్లు వేసుకొని వస్తారు. అది టర్నింగ్ మీద ఉంది, చూడక అల్లబడ్డారనుకో ఎవరైతే బాధ్యులు కారు కదా. కాబట్టి తీసిన వెంటనే ఎక్కడెక్కడైనా పూడిపేస్తే అయిపోతుంది కదా. వారం 10 రోజులు పెట్టకుంటే ఇప్పటికి ఈ వంతు వస్తే ఇప్పటికీ ఈరోజు నల్లు వస్తే 4వ వంతు అవుతుంది ఈ గుంట తీసి. ఈ గుంట ఇప్పటికి మాత్రం పూడపలేదు. రోజు వస్తారు, మరి వాళ్ళు ఏం చేస్తారో అంతగానో మాకైతే అర్థం కాదు. మంచినీళ్ళు కూడా నీళ్ళు అట్లా పోతున్నాయి, చూసిరా ఎట్లా పొంగిపోతున్నాయి అంటే. మంచినీళ్ళు రాక మేమేమో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా ఈ నీళ్ళు తాగి జ్వరాలు రోగాలు తెచ్చుకోవడం తప్ప ఏం లేదు. కొనుక్కొచ్చుకొని తాగుదామంటే అవి తాగొద్దు, కాళ్ళ నొప్పులు వస్తాయి, బొక్కలు అరుగుతాయి అని అంటారు.